చెప్పు సంధ్య, ఈ టైంలో ఫోన్ చేసావేంటి? నీకో గుడ్ న్యూస్ చెప్పాలని. గుడ్ న్యూసా? ఏంటది? నీకోసం అమెరికా నుంచి పెద్ద గిఫ్ట్ వచ్చింది. అమెరికా నుండా? అవునక్క, చాలా స్పెషల్ అండ్ సర్ప్రైజింగ్ గిఫ్ట్. చూస్తే మాత్రం కన్ఫర్మ్ గా షాక్ అయిపోతావు. నాకు గిఫ్ట్ ఏంటి సంధ్య? ఎవరు పంపారు? చెప్పేస్తే సర్ప్రైజ్ ఎలా అవుతుందక్క? తొందరగా ఇంటికి రా. గిఫ్ట్ తో పాటు మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం. సంధ్య, ప్లీజ్ డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ. విషయం ఏంటో చెప్పు. అమ్మా, నీ పెద్ద కూతురికి కోపం వచ్చేస్తోంది. నిన్ను ఫోన్ చేయమంటే నా బుద్ధి తక్కువ. ఇలా ఇవ్వు. హలో బ్రాహ్మణి. అమ్మా, సంధ్య ఏదో గిఫ్ట్ అంటుందేంటి? ఊరికే అది ఆట పట్టిస్తుంది గాని ఇది నువ్వు సంబరపడే వార్తేనమ్మా. చిన్నప్పుడే దూరమైన సంతోషం వెతుక్కుంటూ ఈరోజు మన ఇంటికొచ్చింది. చిన్నప్పుడు దూరం అవడం ఏంటి, ఇప్పుడు వెతుక్కుంటూ రావడం ఏంటి? అమ్మా, నువ్వు కూడా దానిలాగే స్టోరీస్ చెప్తావేంటమ్మా? అసలు అక్కడ ఏం జరుగుతుందమ్మా? ఆ గిఫ్ట్ ఏంటో నువ్వైనా చెప్పు. ఏమీ లేదమ్మా. అబ్బా ఆశ, నీకు తెలియాలంటే ఇంటికి రావాలంతే, వద్దంటే అక్కడే ఉండు. బాయ్. సంధ్య, హలో. ఏంటిది? ఎందుకు వాళ్ళంత ఎక్సైట్ అవుతున్నారు? బ్రాహ్మణి చిన్నప్పటి సంగతి అంటే నాకు ఖచ్చితంగా తెలియని విషయమే అయి ఉంటుంది. వాళ్ళకే అనుమానం రాకుండా మేనేజ్ చేయాలి. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. ఏమైంది? బ్రాహ్మణి ఎందుకంత టెన్షన్గా వెళ్తోంది? నాకెందుకో బ్రాహ్మణి మాటలు, ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉంటే ఏదో మార్పొచ్చినట్టు అనిపిస్తోంది వనజక్క. పైనుంచి దూకింది కదా, బ్రెయిన్ పక్కకు జరిగి పిచ్చెక్కుంటుంది. దానికి పిచ్చెక్కడం కాదు, మనల్ని పిచ్చోళ్ళని చేస్తుంది. ఆ మిస్టరీ ఏంటో కనిపెట్టాలి. అది బ్రాహ్మణి అయినా సరసు అయినా ఇంటికి మాత్రం నేను స్లేవ్ని, అది ప్రిన్సెస్. అందరూ బయట వాగ్దేవి గారి పెద్ద కోడలు అంటే ఆహా ఓహో అంటున్నారు, కానీ ఇంట్లో మాత్రం ఊహో నహి అని దూరం చేస్తున్నారు. ఎంత బాధగా ఉంటుందో తెలుసా? బాధపడుకు వనజక్క, నిన్ను స్లేవ్ నుండి క్వీన్ని చేసే పూచి నాది. ఏంటి క్వీనా? ఇంట్లో క్లీనింగ్ పనులు చేయించుకున్నా ఉంటే చాలు. కమాన్ వనజక్క, నన్ను నమ్ము. ఇంట్లో ఉన్న బ్రాహ్మిణి సరసూలా నాటకమాడుతున్నా రాహుల్ మాత్రం ఫుల్ కోపంలో ఉన్నాడు. ఇంతకు ముందు మారతాడు అన్న హోప్ ఉండేది, కానీ ఇప్పుడు 1% కూడా ఛాన్స్ లేదని నాకు నమ్మకం ఉంది. రాహుల్కి దగ్గరవ్వటానికి, తనని నా వైపు తిప్పుకోవడానికి ఇదే టైం. అంటే నీకింకా హోప్ ఉందా ప్రీతి? హోప్ ఏంటి వనజక్క? ఆ ఏంతోనే ఈ ఇంట్లో ఉన్నాను. రాహుల్ని చాలా సిన్సియర్గా లవ్ చేశాను. సరస్సుతో పెళ్ళవగానే సైలెంట్ అయ్యాను. అది చచ్చాక ఛాన్స్ వస్తుంది అనుకుంటే ఆ బ్రాహ్మణి వచ్చి సర్వనాశనం చేసింది. ఇప్పుడు మళ్ళీ వచ్చిన ఛాన్స్ని వదులుకోను. వద్దు ప్రీతి, వదులుకోవద్దు. ఈ విషయంలో నీకేమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను. నువ్వు ఈ ఇంటికి చిన్న కోడలువైతే ఈ హోమో నా హోదా అన్నీ మారిపోవాలి అనే స్వార్థంతో చెప్తున్నా. అర్థమైంది వనజక్క. ఇన్ని రోజులు ఆ సరస్సు టైం నడిచింది. ఇక నుండి ఈ ప్రీతి గేమ్ ప్లాన్ స్టార్ట్ అవ్వబోతోంది.
ఎవ్వర్నీ వద్దనుకుంటున్న రాహుల్ని నేను సొంతం చేసుకుంటాను. నన్నే కోరుకునేలా మారుస్తాను. వరుణ్, బ్రాహ్మణి వచ్చేస్తుందంట. హో ఇస్ ఇట్? ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ డైరెక్ట్ గా చూడబోతున్నాను. అంటే ఇండైరెక్ట్ గా చూసారా బావా? యాస అండి, కొన్ని రోజుల క్రితం FBలో నువ్వు షేర్ చేసిన ఫోటోని చూశాను. అప్పుడే అర్థమైంది, చిన్నప్పుడు నేను చూసిన బ్రాహ్మి ఎంత బ్యూటిఫుల్ గా మారిందో. బావా నీకు చాలా ఎక్సైటింగ్ గా ఉందా? బ్రాహ్మి కోసమే ఇండియా వచ్చాను. ఇప్పుడు డైరెక్ట్ గా చూడడానికి ఎంత ఎగ్జైట్ అవుతున్నానో అంతే టెన్షన్ పడుతున్నాను. ఇదొక స్ట్రేంజ్ ఫీలింగ్. మీరంతా నాకు హెల్ప్ చేయాలి. ఏంటి వరుణ్? బ్రాహ్మణి వచ్చిన తర్వాత నా గురించి ఎవరూ చెప్పొద్దు. తను గుర్తుపడుతుందో లేదో చూద్దాం. ఎందుకు గుర్తుపట్టదు? నువ్వు వచ్చేసరికి తను ఇంట్లో ఉండుంటే అందరికన్నా ముందు తనే గుర్తుపట్టేది. సరే, ఇప్పుడు చూద్దాం తను ఏం చేస్తుందో. బ్రాహ్మణి వచ్చిందనుకుంటా. నానా, ఏమైంది? ఏదో సర్ప్రైజ్ అని గిఫ్ట్ అని ఫోన్ చేశారేంటి? అదే అమ్మ బ్రాహ్మణి, ఇదిగో ఇక్కడ. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా. గుర్తుపట్టావా? సరిగా చూడు, ఎవరో తెలిసిందా? ఆంటీ ప్లీజ్. బ్రాహ్మణి, నువ్వు గుర్తుపట్టు. అమ్మో, అక్కకి హెల్ప్ చేయకపోతే బావ హర్ట్ అవుతాడేమో. వరుణ్, చెప్పానే వరుణ్, మా బ్రాహ్మణి నిన్నస్సలు మర్చిపోదు. రోజూ తలుచుకుంటూ ఉండటం వల్ల నిన్ను చూసిన వెంటనే గుర్తుపట్టింది. యూర్ కరెక్ట్ ఆంటీ. చిన్నప్పటి నుంచి నన్ను బ్రాహ్మి అస్సలు మర్చిపోలేదు. ఫీలింగ్ సో హ్యాపీ బ్రాహ్మి. ఇమేజెస్లో కన్నా చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. నువ్వు నన్ను గుర్తుపట్టవేమో, నేనేం చేయాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో అని ఆలోచిస్తూ ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? థ్యాంక్స్ ఫర్ బ్రేకింగ్ ది ఐస్. ఇదిగో ఈ స్పెషల్ గిఫ్ట్ నీకోసమే. తీసుకోమ్మా, ఇచ్చేది బావే కదా, తీసుకోమ్మా. మీ మావయ్య అత్తయ్య అమెరికాలో ఉన్నారు. వారునేమో నేను చూడటానికే వచ్చాడు.
యా బ్రాహ్మి, ఇదిగో తీసుకో. ఓపెన్ చెయ్యి. ఓపెన్ చెయ్యక్క. తీసుకొని చూడమ్మా. నచ్చిందా బ్రాహ్మి? మన ఇద్దరులానే క్యూట్ గా ఉన్నారు కదా ఈ కపుల్. నీలానే ఈ అమ్మాయి క్యూట్ వైఫ్, నాలానే ఈ అబ్బాయి హ్యాండ్సమ్ హస్బెండ్. కదా? వైఫ్ అండ్ హస్బెండ్ అంటే నీ మెడలో తాళి కట్టాను కాబట్టి నేను హస్బెండ్ని. మరి నువ్వు నాకు వైఫే అవుతావు కదా బ్రాహ్మి? ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీ వరుణ్ నీ మెళ్ళో చిన్నప్పుడు అందరి సమక్షంలో తాళి కట్టాడు. అప్పుడే మీ ఇద్దరు భార్యాభర్తలని మేం అందరం నిర్ణయించుకున్నాం. వాట్ ఈస్ దిస్ బ్రాహ్మి? ఈ గిఫ్ట్ తీసుకురావడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? మొత్తం బ్రేక్ అయిపోయింది. నేను ప్రేమించింది నీ రూపాన్ని అని ఇంట్లో వాళ్ళు భ్రమపడుతున్నారు. అందుకే నాటకాలు ఆడారు. నీకు తెలిసినంతగా నా మనసు ఎవరికి తెలియదు సరసా. నా ప్రేమ విలువ ఎప్పటికీ వీళ్ళకి అర్థం కాదు. ఐ లవ్ యూ సరసు. లవ్ యూ సో మచ్.
రాహుల్ రాహుల్ ఆ, ఏయ్, నా సరస్సు నా నుండి ఎవరు దూరం చేయలేరు. మెలకుగా ఉంటే బ్రాహ్మణి మీద కోపంతో ఉంటాడు, లేదంటే తాగుతూ సరస్సు మీద ప్రేమలో ఇలా పడిపోతున్నాడు. రాహుల్ ఈ పిచ్చిలో ఉంటే నేననుకున్నది సాధించలేను. రాహుల్ మైండ్ని, ఇంట్లో వాళ్ళ ఆలోచనని చేంజ్ చేయాలి. నా మీద మంచి ఇంప్రెషన్ వచ్చేలా ఏదైనా ప్లాన్ చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఐడియా వచ్చింది. ఎస్, ఆంటీ 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 అయ్యో ఆంటీ లేనన్నా. రాహుల్ 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 నీకేం కాలేదు కదా? అవును, ఇంత సడన్ గా ఫైర్ ఎలా వచ్చింది? అది ఆంటీ, రాహుల్ తాగిన మందు బెడ్ మీద స్ప్రెడ్ అయింది. మేబీ తను సిగరెట్ తగిలి ఫైర్ స్టార్ట్ అయిందేమో. ఏంటి రాహుల్, అంత తెలియకుండా ఎందుకు తాగుతున్నావు? ఎందుకురా నీ ఆరోగ్యాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు? ఎందుకిలా ప్రేమ పిచ్చిలో నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు? మాట్లాడు రాహుల్. మాట్లాడితే పిచ్చి అంటున్నారు కదా. ఇలానే ఉంటుంది. నా సరస్సు కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు, అది మీరు అర్థం చేసుకోలేరు. రాహుల్, నాన్న రాహుల్. ఆంటీ, జస్ట్ మిస్ ఆంటీ. నేను చూడటం ఒక్క నిమిషం లేట్ అయింటే చాలా ప్రమాదం జరుగుండేది. థ్యాంక్ యూ ప్రీతి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నువ్వు లేకపోయి ఉంటే, రాహుల్కి ఏదైనా జరుగుంటే నేను జీవితాంతం బాధపడేదాన్ని. థ్యాంక్ యూ. అయ్యో కమోన్ ఆంటీ, రాహుల్ ఏమైనా పరాయివాడా? నన్నేదో బయట నుంచి తీసుకొచ్చినట్టు నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారా ఆంటీ? మన వాళ్ళు ప్రాబ్లంలో ఉంటే మనమే సేవ్ చేయాలి కదా. ప్రతిసారి థర్డ్ పర్సన్ వచ్చి హెల్ప్ చేయరు కదా. అసలు బ్రాహ్మణి ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లో లేదా? లేదు కాబట్టే ఈ ఫైర్ యాక్సిడెంట్ అయింది మావయ్య. ఆంటీ, మీరేమో అడగకపోయినా ఆ బ్రాహ్మణికి లక్షల్లో హెల్ప్ చేశారు. ఆవిడ గారేమో అవసరమైన టైంలో ఎక్కడికో వెళ్ళిపోయింది.